4వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సహోదరి సహోదరులారా, మన పాపములను బట్టి మనల్ని శిక్షించడానికి ప్రభువునకు ఒక క్షణం చాలు. కానీ మనల్ని శిక్షించకుండా మనలో మార్పు కోసము, నిజమైన పశ్చాత్తాపము కోసము ప్రభువు మనకు ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. మన పట్ల దీర్ఘశాంతమును వహిస్తూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు వారిని వారు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి వారి చెడు మార్గాలను విడిచిపెడితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటాను, వారి పాపములను క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను అని. పాపము శాపమునిస్తే నిజమైన పశ్చాత్తాపము ఆశీర్వాదాలను ఇస్తుంది. పాపం చేయడం సులభమే, కానీ నిజమైన పశ్చాత్తాపము ఎంతో గొప్ప విషయము. ఇప్పటి వరకు ఎంతో నష్టాన్ని చూసి ఉండొచ్చు, ఎన్నో అపజయాలు, బాధలు, శ్రమలు కలగవచ్చు. ఎప్పుడైతే మన పాపముల నిమిత్తము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా పశ్చాత్తాపడి మనల్ని మనం తగ్గించుకొని మన చెడు మార్గములను విడిచిపెడితే పరలోకంలో ఉన్న మన తండ్రి మన ప్రార్థనలను విని మన పాపములను క్షమిస్తాడు, మన ప్రార్థనలను ఆలకిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచడం అంటే కేవలము అనారోగ్యం నుండి స్వస్థపరచడమే కాదు, పాడైపోయిన ప్రతి దానిని ప్రభువే అద్భుతముగా బాగు చేస్తాడు. కోల్పోయిన వాటిని మరలా తిరిగి మనకు ఇస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధువగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి ప్రభువా. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి. ఎప్పుడు కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మీకు వ్యతిరేకమైన ప్రతి చెడు మార్గమును విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా ప్రతి పాపమును క్షమించి మా ప్రార్థనలను ఆలకించండి ప్రభువా. మీరే మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి. రెండింతలుగా ఆశీర్వదించే గొప్ప దేవుడవు తండ్రి. అన్ని రకముల నష్టాల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీలో సమృద్ధి గల జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.